హాయ్ ఫ్రెండ్స్, ఐక్యూ నుంచి ఐక్యూ G11X అండ్ ఐక్యూ G11 లైట్ ఈ రెండు ఫోన్స్ అయితే వచ్చాయి. కానీ ఇంతవరకు ఐక్యూ నుంచి ఐక్యూ G11 అయితే రాలేదు. ఇప్పుడు ఈ ఫోన్ గురించి లీక్స్ అయితే వచ్చాయి అండ్ డిజైన్ కూడా వచ్చేసింది. ఐక్యూ G11 ఫోన్ గురించి నేను ఫస్ట్ వీడియో అయితే చేశాను. అది చైనా వేరియంట్ మొత్తం చేంజ్ అయితే అయ్యింది. చైనా వేరియంట్కును ఇప్పుడు ఇండియన్ వేరియంట్కి అయితే ఎలాంటి సంబంధం అయితే లేదు. మొత్తం డిజైన్ అండ్ ప్రాసెసర్ కానీ అండ్ కెమెరాలు కానీ మొత్తం చేంజెస్ అయితే అయినాయి. ఇప్పుడు నేను చెప్పేది ఇండియన్ వేరియంట్ గురించి. మొత్తం ఇండియన్ వేరియంట్ స్పెక్స్ అండ్ డిజైన్ కూడా వచ్చేసింది. ఈ ఫోను డిజైన్ కనుక చూసుకుంటే హారిజాంటల్గా అయితే ఉంటాయి కెమెరాలు అండ్ ఓవరాల్ లైట్ అయితే ఉంటుంది. డిజైన్ చూడడానికి బాగుంది. ఈ ఫోను రెండు కలర్స్తో వస్తుంది. ఒకటి గ్రీన్ కలర్, మరొకటి బ్లూ కలర్. రెండు కలర్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. డిజైన్ కూడా బాగుంది. ఇది 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో డిస్ప్లే చూడడానికి బాగుంటుంది. ఇది 3D కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి. ఈ ఫోను ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 7.99 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 209 grams వెయిట్ ఉంటుంది. ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఐక్యూ G11 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.8 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 3D కర్వ్డ్ OLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేటు, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్. ఇది గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుందా లేదంటే విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుందా అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దీంట్లో ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7500 ప్రాసెసర్ ఉంటుంది. ఇది LPDDR 5X RAM UFS 4.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది వాయిస్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా. వీళ్ళు 2 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చే బదులు టెలిఫోటో లెన్స్ తీసుకొస్తే బాగుండు అనుకుంటా. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలో వీడియోస్ రికార్డింగ్ చేయవచ్చు. 7000 mAh బ్యాటరీ లేకుంటే 8000 mAh బ్యాటరీతో రావచ్చు ఈ ఫోను. రెండిట్లలో ఏదో ఒక బ్యాటరీతో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. కానీ రెండిట్లలో ఏదో ఒకటి బ్యాటరీ కన్ఫర్మ్ అయితే కాదు. అయితే 7000 mAh బ్యాటరీ లేకుంటే 8000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ అయితే వస్తుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇదైతే కన్ఫర్మ్. వాటర్ అండ్ డస్ట్ IP68 IP69 రేటింగ్, ఆండ్రాయిడ్ 16. ఈ ఫోను లాంచ్ డేట్ కానీ అండ్ ప్రైస్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఈ ఫోన్ గురించి ఈ స్పెక్స్ అయితే వచ్చాయి. ఈ ఫోను డిజైన్ చూడడానికి వివో నుంచి వివో S2 వస్తుంది కదా, ఆ ఫోను డిజైన్ లాగే ఉంది. అండ్ ఆ ఫోన్లో ఉండే డిస్ప్లేనే అనిపిస్తుంది. వీళ్ళది సబ్ బ్రాండ్ కదా ఐక్యూ, మరి వివో S2నే వీళ్ళు రీబ్రాండ్ చేసి అండ్ ఐక్యూ G11 అని తీసుకొస్తున్నారు అనేది ఈ కన్ఫర్మ్ అయితే కాదు. ఎందుకంటే రెండిట్లలో కొంచెం స్పెక్స్ చేంజ్ ఉన్నాయి. డిస్ప్లే అయితే ఓకే, కానీ మిగతా అన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి ఈ ఫోన్ గురించి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.